ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ముఖ్యంగా డిఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వరకు తమ సమస్య చెప్పుకోవడానికి ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్తారు. అయ్యా, డిఎస్సి ఇవ్వండి అయ్యా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి. ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవరా మీరంతా? అసలు ఎవరు అనిచారు వీళ్ళ లోపలికి? ఎవరా బయట? డిఎస్సి లేదు, ఏం లేదు, వెళ్ళండి. అయ్యా, అలా మాట్లాడకండి అయ్యా. జగనన్న కోసం మేము ఓట్లేసాం, ఉద్యోగాలు వస్తాయని నమ్మాం. అయ్యా, మీరు అలా అంటే ఎలా అయ్యా? ఉద్యోగాలు లేక మేము చాలా కష్టాల్లో ఉన్నాం. ఉద్యోగం వస్తుందని నమ్మి గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాం. మా కుటుంబాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఇలా మాట్లాడితే మాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదయ్యా. ఒకసారి చెప్తే అర్థం కదా? ఉద్యోగులు అనేది ఏం లేదు, అర్థం కాదా? ఒకటి ఊరేసుకొని చావండి, లేదంటే మా గంజాయి బ్యాచ్ ఉంది, మా పేటిఎం బ్యాచ్ ఉంది. బతకాలంటే ఇస్తాం, తిండి పెడతాం, బిర్యానీ పెడతాం. ఉండాలంటే మా పేటిఎం బ్యాచ్ తో ఉండండి, ఒక్కొక్కలా మూలలో పడి ఉండండి. అంతే, అదే మీకు ఉద్యోగం, లేదంటే చావండి. ప్రభుత్వ పెద్దల మాటలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతారు. అదే సమయంలో నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుంటూ నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అక్కడికి వచ్చిన నిరుద్యోగులను ఆయన కలుసుకుంటారు. మీ సమస్య మాకు అర్థమైంది. ఉద్యోగాల కోసం మీరు పడుతున్న కష్టాలు మాకు అర్థమవుతున్నాయి. మీకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగాలు భర్తీ చేసేకి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ యువగలం పాదయాత్ర సాక్షిగా నేను మీ అందరికీ హామీ. కాలం మారింది, ప్రభుత్వం మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అమ్మేగా డిఎస్సి ఫైల్ తీసుకురండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువతులకు ఇది మన ప్రభుత్వం ఇచ్చే మాట. దీని మీద ఈ మెగా డిఎస్సి మీద నేను తొలి సంతకం చేస్తున్నానని తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సిలో తొలి సంతకం చేశానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? అక్కలకు చెల్లెలకు అందరు కూడా చెప్తా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలండి. అభినయ్ రెడ్డి గారు, సజ్జల గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. మెగా డిఎస్సిని వెంటనే ఆపిచ్చే ప్రయత్నం చేయాలి. అన్నా నువ్వేం భయపడకన్నా, మొత్తం మేము చూసుకుంటాం. అలాగే కోర్టుకి వెళ్తారో తెలీదు, ఇంకెక్కడికైనా వెళ్తారు. మెగా డిఎస్సి ఆగిపోవాలి. నా డిఎస్సి మీద 100 కాదు 200 కేసులైనా వేసి ఎలా అయినా ఈ డిఎస్సి జరగకుండా తప్పగా చూసే బాధ్యత మా గంజాయి బ్యాచ్ అన్నా. మీరు ప్రశాంతంగా బెంగళూరు వెళ్ళి పబ్జి ఆడుకోండి అన్నా. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మెగా డిఎస్సిని ఆపినప్పుడే తరువాత ప్రభుత్వం మాదనని చెప్తా ఉన్నా. జై జగన్, గంజా జగన్. హలో లాయర్ గారు మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ మెగా డిఎస్సి ఆగిపోవాలి. ఏం కేసు వేస్తారో నాకు తెలియదు. ఇద్దండి, ఎన్ని సూట్ కేసులు కావాలంటే అన్ని తీసుకోండి. కేసు మాత్రం మనమే గెలవాలి. ఇట్స్ ఓకే సజ్జలారు, డిఎస్సీనే కదా, ఆపేద్దాం, ఏముందిలే. ఆపేసామంటే ఇలాంటివి 6 పంపిస్తాం. వెళ్ళి ముందు ఆ పని చూడండి. అలాగే సజ్జల గారు.
జడ్జి గారు ఫైల్. ఎవరైనా కేసేసింది? జడ్జి గారు డిఎస్సిని ఎలా అయినా ఆపేయాలని. యువతులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తారా? కేసు డిస్మిస్. కోర్టు నుంచి వరుసగా మొట్టికాయలు పడటంతో వైసీపీ నేతలు వెనక్కి తగ్గి వెళ్ళిపోయారు. ఒక్క సంవత్సరం గడిచింది, జగన్ గారు మాత్రం ఇంకా తన ప్రపంచంలోనే ఉన్నారు. చూస్తూ ఉండగానే సగం సంవత్సరం నడిచిపోయింది. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా సంవత్సరం కూడా గడిచిపోతూ ఉంది. అభిరారెడ్డి, కరుణాకర్ రెడ్డి రావాలి. రాష్ట్రంలో విశేషాలేంటి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఒక్కసారి నాకు వివరించండి. అన్న, రాష్ట్రంలో రోజు రోజుకి పెట్టుబడులు వస్తున్నాయన్న, అభివృద్ధి జరుగుతుంది. ఇలానే ఉంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఓడించలేమన్నా. మన పార్టీని మూసుకోవడమే మంచిదేమో. కూటమి ప్రభుత్వం ఎన్ని చేసినా మన ప్రభుత్వం వచ్చాకనే మళ్ళీ మారుతాయి. ఇప్పటికీ మీరు వేసిన కేసులు ఏమయ్యాయి? సజ్జల, ప్రభుత్వం చేసే పనులన్నీ ఆపమని చెప్తున్నాను కదా, మీరెందుకు చేయడం లేదు? అన్న, మనం కోర్టులో వేసిన అన్ని కేసులు కొట్టేశారన్న. మన మనుగడ కొనసాగించలేమేమో అనిపిస్తుందన్న. రోజు రోజుకి అభివృద్ధి పనులు జరిగిపోతున్నాయి. విశాఖపట్నాన్ని పునర్నిర్మిస్తున్నారు, అలానే భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ఇంకా అమరావతిలో రాజధాని పనులు జరుగుతున్నాయి. ఇలా ఇంకా పాఠశాలను మారుస్తున్నారు, క్రీడలను అభివృద్ధి చేస్తున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇలా పోతే మనకెవరు ఓటేసే వాళ్ళు ఉండరన్న. రైతుల నుంచి మహిళలు అందరూ వాళ్ళకే ఓటేస్తారన్న. ఇంకా మీరేమో మీ పార్టీకి మీరు పబ్జీ ఆడుకుంటూ బెంగళూరులో ఉంటున్నారు. నేను పబ్జీ ఆడతాను, క్యాండీ క్రష్ ఆడతాను, అవన్నీ సీఎం భవన్లో చూసుకుందాం. కరుణాకర్ రెడ్డి గారు, మీరు టీడీఆర్ భవనంలో చేసినటువంటి మోసాలు మాకు తెలుసు. బాగా డబ్బు సంపాదించారు. ఈసారి పార్టీకి కొత్త తరం తీసుకురావాలనుకుంటా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉంది, ఆడుకోవడానికి మీ వంతు సాయం మీరు చేయాలి. మీరు దోచిపెట్టిన సొమ్మునంతా వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఏమంటారు కరుణాకర్ రెడ్డి గారు? తిరుపతిలో ఉన్నంత సొమ్ము అంతా మేమే దోచుకున్నామన్నా. టీడీఆర్లో కానీ అన్నిట్లో కానీ, టీటీడీ దాంట్లో కానీ అన్నిట్లో కానీ మన చెయ్యే ఉంది దోచుకో విషయంలో. ఇప్పుడు నాకు కొత్త రక్తం కావాలి. ఏం అభినయ్, ఏమనుకుంటున్నావు? అన్నా తిరుపతి దరిదాపుల్లో కాదు, తిరుపతి మొత్తం, తిరుపతి పక్కన మాకున్నంత ఏకరాలు కానీ మాకున్నంత డబ్బు కానీ ఇంకెవరికి లేదన్నా. అంతేకాదన్నా, రాష్ట్రంలో ఏదైనా సిండికేట్ ఉందంటే అది మాదే అన్నా. మా గంజాయి సిండికేట్ దాటి రాష్ట్రంలో ఎవడు కానీ గంజాయి అమ్మలేడన్నా. ఆ గంజాయి అమ్మిన సిండికేట్ లో వచ్చిన డబ్బు నా కాడ కోట్లలో ఉందన్నా. పార్టీ కోసం పెడతా అన్నా. అంతేకాదు, తిరుపతిలో రోడ్లు వేయించి ప్రతి కమిషన్ లో నాదే ఉందన్నా. సెంట్రల్ అయినా స్టేట్ అయినా నా కమిషన్ నాకు వస్తుందన్నా. ఈ డబ్బుతో నేను పార్టీకి పెట్టి పార్టీ ముందుకు తీసుకెళ్తా అన్నా. నువ్వు చెప్పింది కరెక్టే అభినయ్. ప్రతి విషయంలోనూ నువ్వు చేస్తూ ఉన్నావు. ఈరోజు చూస్తే తిరుపతిలో జరుగుతున్నటువంటి మొత్తం అంతా కూడా అభినయ్ రెడ్డిదే. అలాగని చెప్పేసి నువ్వు చెప్పింది కరెక్టే. ప్రజలు నువ్వు అబద్ధం అని చెప్తే అబద్ధం అంటారు, నిజం అంటే నిజం అంటారు. వాళ్ళకి అబద్ధాలు చెప్పాలి, మోసాలు చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో మీరందరూ కూడా మీడియాలో ప్రచారం చేయండి. పేటీఎం బ్యాచ్ని మేలుకొల్పండి, గంజాయి బ్యాచ్ని కూడా మేలుకొల్పి రాష్ట్ర ప్రజలపైన ఉసుగొల్పేటువంటి ప్రయత్నాలు మీరు చేయాలి అభినయ్. అన్నా, మీ బ్లెస్సింగ్ తో తిరుపతిలో డిప్యూటీ మేయర్ గా ఉన్న నేను, మీ బ్లెస్సింగ్స్ అన్నా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతా అన్నా. మీ ఆశీస్సులు ఎలా ఉండాలని కోరుకుంటున్నా అన్న. తప్పకుండా అభినయ్, నేను డిప్యూటీ సీఎంని చేస్తానయ్యా. లవ్ యూ అన్నా. సజ్జల, చెప్పండి అన్న. ఇంకా రాష్ట్రంలో మన గురించి ఏమనుకుంటా ఉన్నారు? అన్న, ఏమనుకుంటారేంటన్నా, అప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఈ భూము ప్రెసిడెంట్ మెడలు, స్పెషల్ స్టేటస్తో ఇలాంటి వాటిలతో మనం పబ్బం గడిపాం. ఇప్పుడు మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. P4 పథకాన్ని తీసుకొచ్చి పేదల్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మహిళలకి డ్వాక్రా రుణాలు ఇస్తున్నారు. ఇలా చేస్తూ ఉంటే మహిళలు అందరూ వాళ్ళకే ఓట్లేస్తున్నారు. ఇంకా మీ ఇష్టం అన్నా. అంత చేశాడా చంద్రబాబు నాయుడు? ఏ అభినయ్, నీ గంజాయి బ్యాచ్ ఏమైంది? గంజాయి బ్యాచ్ తెలీదా? అన్న, రాష్ట్రంలో కాదు దేశంలోనే నా పేటీఎం బ్యాచ్ గంజాయి బ్యాచ్ మించింది లేకుండా ఉండింది అన్న.
ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ 24 గంటలన్నా మా పేటీఎం బ్యాచ్ మీద గంజాయి బ్యాచ్ మీద పెట్టారన్న. రాష్ట్రంలో ఎక్కడా కానీ గంజాయి తినడం కాదు గంజాయి బయటికి తీస్తేనే గజగజ అనుకుతున్నారన్న. మన వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదన్నా, ఒక్కరు లేరు. పక్క రాష్ట్రాల్లో వెతుకుతుంటే దొరకట్లేదన్నా. కానీ నాకు తెలిసి దేశం కూడా వదిలి వెళ్ళిపోయినట్టున్నారు. ఒకప్పుడు పోలీసులు వస్తే ఆ జీప్ సైరన్ అన్నా వచ్చేదన్నా, కానీ ఇప్పుడు ఈ డ్రోన్లు పంపిస్తున్నారన్నా. అది ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలియదు అన్నా. వాటికి టైం లేదన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 24 గంటలు పనిచేసేది, కానీ ఈ డ్రోన్లు 24 కాదు 7/24 అన్నా 24 అవర్స్ జోన్లతో నిఘా పెడుతున్నారన్న. గజ వణిగిపోతున్నా అన్న. ఇంకా ఎక్కడ గంజా బ్యాచ్ అన్న. అంటే తిరుపతిలో గంజాయి అమ్మే కూడా పర్మిషన్ లేదంటారు. పర్మిషన్ కాదన్నా, తిరుపతి కాదు రాష్ట్రంలో ఎక్కడా గానీ గంజాయి చుక్క కనబడినా ఒక్కొక్కటి గజ వణికేలాగా చేస్తున్నారన్న. నీ మాటలు వింటా ఉంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, మహిళలు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చివరికి రైతులు కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా నెక్స్ట్ పార్టీని తలుచుకుంటే భయమవుతా ఉంది, పార్టీ వస్తుందా అని చెప్పి భయమవుతా ఉంది. సజ్జల ఇప్పుడు చెప్పు, నెక్స్ట్ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటది? అన్న మీరు తొందరపడకండి అన్న, నేను మీకు ఏదో ఒక సలహా ఇస్తాను. మీరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు ముసలివాడు అయిపోయావు సజ్జల. నీ మాటలు, నీ సలహాలు విని నేను 11 సీట్లుగా పరిమితం అయిపోయాను. అన్న నేను ఉన్నాను కాబట్టి ఆ 11 అయినా వచ్చాయి. నువ్వే ఉండుంటే పులివెందుల డిపాజిట్ కూడా వచ్చేది కాదు. మనం ఏంటి సజ్జల ఇంత మాట అన్నావు? నేను ఈ రాజకీయాలు తప్పుకొని నేను పబ్జీ ఆడుకుంటా అన్న. నేను కూడా ఆన్లైన్ ఉన్నా అన్న. అన్న రిక్వెస్ట్ అన్న, అన్న యాక్సెప్ట్ చేయండి అన్న. పబ్జీ అన్న. బ్యాక్ సైడ్ వెనకమాల వేస్తాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వెనకమాల అభినయ్ రెడ్డి, నువ్వు అడుగడుగునా ఈ కూటమి ప్రభుత్వానికి ఆటంకులు తీసుకురావాలని మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా. ఈరోజు డిఎస్సి పేరుతో నేను చేయమన్నటువంటి పనులు నువ్వు చేయట్లేదు. ఈరోజు జంజీ పేరుతో రాష్ట్రంలో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ డిఎస్సిని ఎలాగైనా తప్పుదో పట్టించి ఈ డిఎస్సి ముందుకు పోకుండా చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తా ఉన్నాను. నువ్వు ఎలా చేస్తావు వినయ్? అన్న ఒకప్పుడు తిరుపతిలో ఈ ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ముందు మన బ్యాచ్ ఉండేదన్న. పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళన్న. అంతేకన్నా తిరుపతిలో ప్రతి యువత, ప్రతి జంజీ నా వెనకాల ఉండేవాళ్ళు ఆయన. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి మరి ఇంకో డిఎస్సికి నోటిఫికేషన్ వదిలారు, అప్పటి నుండి మన మాట వినట్లేదన్నా. అందరూ జాబుల్లో ఉండిపోతున్నారన్నా. అన్న మాకు ఉద్యోగాలు వచ్చింది, ఆ రోజు మీ ఇంటి దగ్గర వస్తే ఊరేసుకొని చావండి, లేదంటే మా గంజాయి బ్యాచ్ లో ఉండనన్నారు. ఇవాళ మా బాబు వచ్చారు, మా లోకేష్ బాబు వచ్చారు, మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మేమెందుకు మీరు అంటున్నాలి అని క్వశ్చన్ చేస్తున్నారన్నా, నిలదీస్తున్నారన్నా. ఇంటి ముందు వెళ్తుంటే, రోడ్లో నడుచుంటే కూడా వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరన్నా. ఒకప్పుడు నా వెంట పేటీఎం బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఒక సైన్యం. నేను వెళ్తుంటే దారిలో ఒక సైన్యం నిలబడేదన్నా. ఇప్పుడు నేను వెళ్తుంటే అసలు చాలా దారుణంగా ఉందన్న. కుక్కలు కూడా పరిస్థితి. ఎక్కడో ఒక చోట పట్టుకొని డిఎస్సిని ఆపేయమని చెప్పాను. కనీసం స్పోర్ట్స్ కోటాలో ఆపలేని శక్తి ఈరోజు మీకు ఉండాలి. అదే పులివెందలో అయితే ఈసారి చుక్కలు చూపించేవాడిని మీకు చెప్పాను. అది కూడా చేత కాలేదు మీకు. నా ఏది కూడా ఒకప్పుడు మన పార్టీ ఉన్నప్పుడు మన పార్టీ నాయకులు సైరు విసేయాలన్నా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో అలా లేదన్నా. డైరెక్ట్ గా ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే సవాల్ విస్తున్నారన్నా. చర్చకు మీరు సిద్ధమా, మేము సిద్ధం అంటున్నారన్నా. మన లక్షల్లో జాబులు నిర్వహించాం, అందులో ఎన్నో తోటుబాట్లు. పార్టిసిపేషన్ చేసిన వాడికి జాబులు ఇచ్చాం, వాళ్ళు అలా కాదన్నా. సర్టిఫికేట్ ఉన్న వాడికే జాబ్ ఇచ్చారు. వీటి క్లెయిమ్ తో మొహం మీద చూపిస్తున్నారన్నా. ఏ మొహం పెట్టుకుని వాళ్ళని అడగాలనిపిస్తుందన్నా. ఏదో అప్పటికి బురద చల్లుతున్నామన్నా. నువ్వు చెప్పింది నిజమే అభినయ్. మనము ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లాగా ఆలోచించి ఉంటే, నారా లోకేష్ మాదిరి ఆలోచించి ఉంటే ఖచ్చితంగా మన పార్టీ ముందుకు పోయేది. నేను సజ్జలను నమ్ముకొని ముందుకు వచ్చాను, కరుణాకరెడ్డి నమ్ము ముందుకు వచ్చాను. ఈరోజు రాజకీయంగా భూస్థాపితమైనాను. నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆంధ్ర రాష్ట్రంలో కంటే బెంగళూరులోనే ఎక్కువ పబ్జీ ఆడుకుంటూ ఉన్నారన్న. మీరు అక్కడ ఉంటే ఇక్కడ ఇలా జరగకుండా ఇంకెలా ఉంటుందన్న? మొత్తం మీదే అన్న. ఈసారి ఖచ్చితంగా మనదే పార్టీ వస్తుంది. థ్యాంక్ యూ.